మేము ఈ రోజు అక్షరాభ్యాసం చేపిస్తున్నాం అమ్మోదాకి. 2 వరకు ఉంటది టెంపుల్. మేబీ మేము ఆ టైం కల్లా రీచ్ అవ్వకపోవచ్చు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎన్ని ఇస్తాం భయ్యా, ఎన్ని సంవత్సరాలు ఇస్తాం సర్ప్రైజ్లు? ఇచ్చి బోర్ కొడుతున్నది, తీసుకునేటోళ్ళకి కూడా బోర్ కొడుతున్నది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అమోద అయితే ఒక కొను కేసేస్తుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి ప్రియా. హలో మోహిత్. సో ఈ రోజు అంటే April 14th మా ఆయన బర్త్డే అన్నమాట. సో హ్యాపీ బర్త్డే మోహిత్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. చుచ్చుకు హ్యాపీ బర్త్డే మన బాబాలా. హ్యాపీ హ్యాపీ చిచి. సో అది మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్దాము అని బయలుదేరాం అనమాట. అసలు ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి బర్త్డే అని అనుకున్నాము. సో నిన్న నైట్ అంటే 13th నైట్ సడన్గా మోహిత్ విజయవాడ వెళ్ళిపోదామా అని అన్నా నేను. లాంగ్ డ్రైవ్ లాగా అవుతుంది, వీ కెన్ హ్యావ్ సమ్ టైమ్ టుగెదర్ అని. విజయవాడ కాస్త వరగల్ అయిందనమాట. ఎందుకంటే అమోదాని ప్లే స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటున్నాము. బిఫోర్ దట్ అక్షరాభ్యాసం అయితే బాగుంటుంది కదా. మళ్ళీ రాబోయే కొన్ని రోజుల్లో మంచి రోజులు లేవంట. నాకు అర్థం కాలేదు సార్. అందుకనే ఈరోజు ఎట్లాగో డాడీ బర్త్డే కాబట్టి, అంటే అమోద వాళ్ళ డాడీ బర్త్డే కాబట్టి మేము ఈ రోజు అక్షరాభ్యాసం చేపిస్తున్నాం అమోదాకి. చదువుకుంటావా నువ్వు? స్కూల్కి వెళ్తావా? ఫ్రెండ్స్ కావాలా నీకు? అవునా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఆ స్కాయ్ రాని బాబా హ్యాపీయే. హ్యాపీ బర్త్డే బాబా. బాబా హ్యాపీ. సో అదనమాట. అట్లా మేము బయలుదేరితే ఒక దగ్గరికి వెళ్ళాల్సిన రూట్ ఇంకొక దగ్గరికి మా ఆయన నావిగేషన్ పెట్టుకోకుండా నడిపేసరికి మళ్ళీ కొంచెం డిలే అయింది. 2 వరకు ఉంటుంది టెంపుల్. మేబీ మేము ఆ టైం కల్లా రీచ్ అవ్వకపోవచ్చు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకని సాయంత్రం ఉంది కదా, మనకు ఫుల్ డే ఉంది కదా, సాయంత్రం వెళ్దాం. ఏముంది, రోజంతా బయట ఉందాం, రోజంతా తిరుగుదాం మనము. ఏమంటావు? అంతేగా అంతేగా. ఓకేనా? ఓకే. ఏయ్. సో అదనమాట. మా ఆయన డ్రైవింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంతగా చూసి మాట్లాడాడు అనమాట. సో నేను కూడా ఏం సర్ప్రైజ్లు ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే ఎన్ని ఇస్తాం భయ్యా, ఎన్ని సంవత్సరాలు ఇస్తాం సర్ప్రైజ్లు? ఇచ్చి బోర్ కొడుతున్నది, తీసుకునేటోళ్ళకి కూడా బోర్ కొడుతున్నది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అందుకనే అలా అంటే ఒక టెంపుల్ అంటే ఏదైనా టెంపుల్కి వెళ్తాము అనే థాట్ అయితే నాకు ఉండే. సో అలా దుర్గమ్మ టెంపుల్ కాస్త సరస్వతి మాత టెంపుల్ అయింది. చలో మనం కొంచెం వ్లాగ్ ఎట్లాగో స్టార్ట్ చేసినాం కాబట్టి ఎట్లా పోతున్నాము, మధ్యలో నన్ను ఆగుతున్నామా ఏంది అనేది కూడా చూద్దాం. ఓకేనా? సీ యు గైస్. సో ఎస్, మేము ఆల్మోస్ట్ వరగల్కి దగ్గరలో ఉన్నప్పుడు 2 o'clock క్లోజ్ అయిపోతుంది. సో బై ఆ టైంకి మేము రీచ్ అయినా సరే అక్షరాభ్యాసం కాకపోవచ్చు అని ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిందనమాట. అండ్ దెన్ వి థాట్ ఆన్ ది వేలోనే మై కజిన్స్ ఆర్ దేర్. సో అలా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని పలకరించి మళ్ళీ దాని తర్వాత గుడి మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా, ఆ టైంకి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ వీ హ్యావ్ రీచ్డ్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఐ నో కొంచెం ఫేస్ అంత ఫ్రెష్ లేదు కదా, బట్ అమోద అయితే ఒక కొను కేసేస్తుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఎస్, వీ హ్యావ్ రీచ్డ్ అమోద అక్షరాభ్యాసం. ఎవరైనా స్లేట్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఎంట్రీలో మనకు కమాన్ ఉంటుంది కదా, కమాన్ క్రాస్ అవ్వగానే స్లేట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకోవాల్సిన సామాన్లు కాబట్టి. ముందుకు వెళ్ళినాక తీసుకుందాంలే అంటే ముందేం దొరకదు. అందుకనే ఇక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ దగ్గర తీసుకోవాలి. మేము అదే తప్పు చేసాం కాబట్టి చెప్తున్నాం. అయిందా? బాగైందా?
देवास्तां विश्वरूपाः पशवो वदन्ते सानो मन्त्रैषमुद्यं वा धनुर्भागस्मानं सुदयदयं मुहूर्तस्म मुहूर्तोस्तेषां तेषां वेस्तेषां तस्तेषां पराङ्गवः येषामिन्द्रियवृषाम् లోకాభిరామ శ్రీనారాయణాభ్యాం నమః. ఇక్కడ రెండుగా వేస్తుందండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామేశ్వరాభ్యాం నమః. వేసేసి నమస్కారం చేసుకుని మీ తల్లిదండ్రులకి, మీ గురువు గారికి, మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని మనసులో యజ్ఞో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. శూన్యం ప్రాణానాశన్యా పూర్వోక్తిమావర్తనావాన్మా దామోదరాన్మా సంకర్షణ్మా వాసుదేవాన్మా ప్రద్యుమ్నాన్మా పురుషోత్తమాన్మా ద్రౌపదాన్మా నరసింహాన్మా చిదాన్మా జనార్దనాన్మా ఉపేంద్రాన్మా తిష్టంతో పదవిశాఖాः అయితే బొంబారకాः వాసన చూసి వెనక్కి వేసుకోండి. తిష్టంతో పదవిశాఖాः అయితే బొంబారకాः అయితే జమోదన బ్రహ్మ श्रीमान विश्वामित्र मोहित नामधेस्य धरणी प्रिया नाम्याः अमोधा नाम्याः सह कुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं च पञ्चजन्म सह सकुटुम्ब क्षेम स्थैर्य धैर्य वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं मम कुमार्याः सकल विद्या पारंगता सिद्ध्यर्थं मम कुमार्याः अज्ञान निवृत्ति द्वारा सद्बुद्धि ज्ञान प्रसाद सिद्ध्यर्थं उन्नत विद्या प्रसाद सिद्ध्यर्थं अखंड विद्या प्रसाद सिद्ध्यर्थं प्रणव श्रद्धा मेधा जनन सिद्ध्यर्थं मधुर वाक्कु सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी समेत विद्या सरस्वती देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं अक्षर श्रीकार महोत्सव करिष्ये. आदौ निर्विघ्नेन वर्तमान ఓం సరస్వత్యై నమః. ఇక్కడ పలక పైన ఒక్క నిమిషం కూర్చో. ఇక్కడ ధ్యానం సమర్పయామి. ఆవాహయామి సమర్పయామి. నవరత్నగైదేవం సింహాసనం నేను చెప్పే మన కాబట్టి కుడి చెవి చెప్పండి. ఓం శ్రీ నమః సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఆరంభం కరిష్యామి సిద్ధిః భవతు మే సదా. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం సరస్వత్యై నమః. इकडे बघ. नमः. तुझको इकडे बघ. श्री అనుకున్నామో అలానే అమోఘ అక్షరాభ్యాసం జరిగింది. లక్కీలీ ఎవరు లేకుండే. ఎస్ 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 బనానా ఖాతి. ఓకే, ఇంకా అమోఘ చదువు స్టార్ట్ ఇప్పటి నుంచి. అంతేనా అమోఘ? చదువుకుంటావా? ఓకే వన్ ఇక్కడే ఓకే. Cheers. Bye. So
ఇప్పుడు గణపతి దర్శనానికి వెళ్తున్నాము. ఏమైంది, కనిపించవా? మా ఆయనకి బొట్టు పెద్దగా అయిపోయింది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇంత దగ్గర నుంచి ప్యారెట్ని చూస్తున్నా. అండ్ ఎస్, అనుకున్న దానికంటే చాలా 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 మంచిగా జరిగింది ఆమోద అక్షరాభ్యాసం. అండ్ ఇంకొకసారి బాసరా కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాం మేము. లెట్స్ సీ అది ఎప్పుడు అవుతుందో. బట్ ఇప్పటికైతే అమ్మవారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో దట్స్ హౌ మా ఆయన బర్త్డే రోజు ఆయన చేతుల మీదుగా, అంటే మా చేతుల మీదుగా అమోద అక్షరాభ్యాసం జరిగింది. ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ దాట్. అది నెక్స్ట్ టైం ఇంకొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను మీ అందరినీ. బాయ్.